టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి ఎర్రనాయుడు 3వ వర్ధంతి కార్యక్రమం నిన్న జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రులు పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులతో పాటు పార్టీ నేతలు ఎర్రనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పార్టీకి, ప్రజలకు ఎర్రనాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు శ్లాఘించారు. పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, గిరిధర్, లాల్ వజీర్, హనుమంతరావు, ముమ్మినేని వెంకట సుబ్బయ్య తదితర నేతలతో కలిసి జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎర్రనాయుడి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్లారావు, ఆంజనేయులు మాట్లాడుతూ అత్యున్నత హోదా ఉన్న సామాన్య కార్యకర్తగా ప్రజలు, పార్టీ నాయకులతో మమేకమైన వ్యక్తి ఎర్రనాయుడని అన్నారు. 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ప్రజలకు, పార్టీకి తీరని లోటని పుల్లారావు, ఆంజనేయులు అన్నారు. ఒక మంచి నాయకుడుగా, ఏ హోదాలో ఉన్నా ఒక సామాన్య కార్యకర్తగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి నాయకుడు ఎర్రనాయుడు గారు. కేంద్ర మంత్రిగా ఉన్న కార్యకర్తగానే ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ కలిసిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి ఎర్రనాయుడు గారు ఆ విధంగా గుంటూరు జిల్లాకి 10 దఫాలుగా ఇన్ఛార్జిగా వ్యవహరించడంలో కానీ, పార్టీని బలోపేతం చేయడంలో కానీ, ఈ గుంటూరు జిల్లాకే కాకుండా రాష్ట్రం మొత్తం మీద సమైక్య రాష్ట్రంలో కూడా ఎర్రనాయుడు గారిని అభిమానించినటువంటి రాజకీయ నాయకులంటూ ఉండరు. ఎందుకంటే ఆ విధంగా ఆయన రాజకీయాలకు అతీతంగా అభిమానించేటువంటి నాయకుల్లో ఎర్రనాయుడు గారు ఒకరు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో సేవలు అందించడం జరిగింది. కేంద్ర మంత్రిగా దేశం యొక్క అభివృద్ధిలో భాగం పంచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కోసం వారు ఎనలేని సేవలు అందించారు. ఒక గొప్ప నాయకుడిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా ఉండి దేశాభివృద్ధిలో ఆయన ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా ఎర్రనాయుడు గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాము. సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వేతనాలు పెంచాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులపై తక్షణమే పనిభారాన్ని తగ్గించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. దశాబ్దాల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం వేధించడం సరికాదని నాగేశ్వరరావు తెలిపారు. తక్షణమే వేతనాలు పెంచి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ఆయన సూచించారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి సేవలు అందించడానికి వచ్చాం తప్ప నీకు ఊడిగం చేయడానికి రాలేదు అని చెప్పదలుచుకున్నాం. మనం ఏ రాజకీయ నాయకులకి ఊడిగం చేయడానికి మనం రాలేదు. మన సేవలు అందించడానికి మనం వచ్చాం. ప్రజలకు సేవలు అందించడానికి మనం వచ్చాం. ఇవాళ ఆ పేరు చెప్పి మా వాళ్ళని పెట్టుకోవాలని పేరు మీద మన మీద వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు గుంటూరు జిల్లాలో కాస్త ఎక్కువే ఉన్నాయి ఇతర జిల్లాలో కంటే కూడా. ఈ మధ్యనే ఒక ఇష్యూ వచ్చింది. బాపట్లలో ఎలక్ట్రిసిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 12 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు. అక్కడున్న విజయవాడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై విద్యార్థి చేసి దాడి చేయడం అప్రజాస్వామికమని అర్బన్ జిల్లా బీజేపీ పేర్కొంది. నిన్న అరండల్పేట పార్టీ కార్యాలయంలో నేతలు మాట్లాడారు. ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై విద్యార్థి జేఏసీ దాడులు చేసి అసభ్య దూషణకు ఒడిగట్టడాన్ని సహించబోమని బీజేపీ అర్బన్ అధ్యక్షులు కోటేశ్వరరావు, ఎస్సీ మోర్చా నేత సుధాకర్ హెచ్చరించారు. బీజేపీ పైన, ప్రధాని పైన ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాల్సిన విద్యార్థి నేతలు ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు ఎస్సీ మోర్చా నేతలపై దూషణలకు, దాడులకు పాల్పడ్డారని అన్నారు. ప్రతిఘటిస్తే అసత్య ప్రచారం సాగించాలని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధన బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కోటేశ్వరరావు, సుధాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కానీ దాడి చేయడానికి, ఇష్టం వచ్చినట్లుగా అసభ్యంగా దూషించడానికి ఎవరికీ హక్కు లేదు. పార్టీ కార్యాలయంలో దళిత మోర్చా సమావేశం జరుగుతుండగా ఈ విధంగా దాడి చేయటం, అసభ్య పదజాలంతో దూషించటం, కావాలని పార్టీ ఆఫీసులో దూసుకుపోవటం ఇది సహించరానిది. వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతున్నాను. ఇవాళ ప్రజాస్వామ్యవాదులు ఇది ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు అని చెప్తున్నారు. మిత్రులను ఎవరి మాట్లాడుతున్నా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి రకరకాలుగా మాట్లాడుతున్నారు.
నిన్న సిపిఎం సిపిఐ వీళ్ళందరినీ కూడా చూసిన కేరళలో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, ఎస్సీలని భయభ్రాంతులు చేయటం కోసం ఒక ముఠాగా ఏర్పడి మరి మద్యం సేవించిన కొందరు యువకులు, ఒక 10 మంది యువకులు మమ్మల్ని రెచ్చగొట్టడానికి, మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి అక్కడ దాడిగా వచ్చి మరి మోడీ గారి బొమ్మని తీసుకొచ్చి డౌన్ మోడీ అంటూ మమ్మల్ని మరి రెచ్చగొట్టి కవింపు చర్యలు చేపడితే మా వంతుగా మరి మోడీ గారి దిష్టి బొమ్మని మరి లాగేసే క్రమంలో మా మీద తొలత దాడి జరిగింది. ఆ దాడిని నుంచి మేము తప్పించుకోవడానికి మరి ప్రతిఘటించాను తప్పితే ఇది మేము వాళ్ళ మీద చేసిన దాడి కాదు. ఇది మా వాయిస్ నొక్కేసి కేవలం ఆ విద్యార్థుల వాయిస్నే మీడియా బయటికి తీసుకొచ్చింది. వాస్తవానికి మీరు ఆలోచించండి మిత్రులారా, ఒక ఆదివారం విజయవాడలో విద్యార్థులపై జరిగిన దాడిని నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఖండించింది. ఈ దాడికి నిరసనగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని జేఏసీ కన్వీనర్ అయ్యస్వామి తెలిపారు. సామరస్యంగా ఆందోళన చేస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి బీజేపీ నాయకులు విద్యార్థి నాయకుల పైన చాలా అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిని నవ్యాంధ్ర విద్యార్థి చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థి నాయకుల పైన దాడి చేసినటువంటి బీజేపీ కార్యకర్తల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా రాష్ట్రానికి వెంకయ్యనాయుడు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరం జెడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డిఆర్ఓ నాగబాబు ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. డిఆర్ఓ నాగబాబు ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్ లో జనం బారులు తీరారు. ఇందులో ప్రధానంగా తన పొలాన్ని వేరే వ్యక్తి ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడని, స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని మాచర్లకు చెందిన సైదమ్మ ఫిర్యాదు చేశారు. నా సమస్య పొలం గురించి కోసం తిరుగుతున్నా. సంవత్సరం 8 నెలలైంది నాయన. ఇచ్చిన కలెక్టర్ గారు అర్జీలు ఎన్నో అర్జీలు పెట్టుకున్నాం. కలెక్టర్ గారు ఇస్తారు, ఆడే ఇస్తారు పూరమ్మ, ఆడే ఇస్తారు పూరమ్మ అంటున్నారు. ఇంటికి వచ్చి ఇస్తారు అంటుండ్రు. ఆడికి పోతేనేమో ఎంఆర్ఓ గారు మిగిలేదు మిగిపోయి వెళ్ళిపోరమ్మా. ప్యాస్ బుక్కులు కావాలి నాయన, మా భూమి మాకు కావాలి. దొంగలకు మార్చి అన్ని దొంగ నాయన. దొంగ అన్ని చూసి ఎప్పుడు అమ్ముకున్నాను 30 సంవత్సరాలు. ఒక సర్వేలు నెంబర్ ఉంటే ఒక సర్వేలు నెంబర్ మోసం చేస్తాను. నెంబర్ మార్చారు నెంబర్ చూడు. అదేవిధంగా పాతగుంటూరుకు చెందిన వీరా మాట్లాడుతూ తన తల్లి జీజీహెచ్ లో ఉద్యోగం చేస్తూ మరణించిందని, ఆ ఉద్యోగం తనకు ఇవ్వాలని ఫిర్యాదు అందించారు. పనిపోసం సార్ ఉన్నప్పుడు కానీ నుంచి ఏంది 45 అంటే 65 అని చండాలం రాశారు. మా అమ్మ ఎఫ్ఐఆర్ కానీ ఇది కానీ ఎప్పుడు వెళ్ళినా తిరిగినా ఆడికి వెళ్ళి మన ఈడు కానీ 5 మంది కలెక్టర్ మారారు, 5 మంది డిఎస్పీలు మారారు, 5 మంది ఎమ్మెల్యేలు ఇదిగా చాలామంది ఇదిగా మారినాను. నా ఇదిగా ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఇంట్లో బాగా ఇదిగా అంటే మా ఇంట్లో మా అక్కయ్య మూగ అమ్మాయి, చిన్న పిల్లలు, దాని మీద ఆధారం. మా నాన్న కూడా సైకాట్రిక్ పేషెంట్, ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎవరు దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛపై హిందుత్వ శక్తుల దాడులను నిరసిస్తూ నేడు నగరంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రజా సంఘాలు ప్రకటించాయి. సోమవారం కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభ్యుదయ రచయితల సంఘం ప్రజానాట్య మండలి ప్రతినిధులు మోహన్, సాంబశివరావు మాట్లాడారు. ఇటీవల కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసేలా హిందుత్వ శక్తులు రచయితలను, సాహితీవేత్తలను దుర్మార్గంగా చంపారన్నారు. ఇందుకు నిరసనగా లౌకిక తత్వాన్ని కాంక్షిస్తూ మంగళవారం శంకరవిలాస్ సెంటర్ నుండి లాడ్జీ సెంటర్ వరకు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామిక లౌకికవాదులంతా కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని మోహన్, సాంబశివరావు పిలుపునిచ్చారు. వివిధ పేర్లతో ఆయా రాష్ట్రాల్లో సంస్థలు, హిందూ ఛాందసవాద వర్గాలు, రెండో వైపు ఏ మతానికి చెందినటువంటి ఛాందసవాద వర్గాలైనప్పటికీ కూడా సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నటువంటి రచయితలు, సామాజిక కార్యకర్తలు, కళాకారులని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకి పాల్పడటం, చివరికి హత్యలకు సైతం తెగబడేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఒక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా రోజు రోజుకి వస్తుంది. ఆ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడం కోసం వారికి సంఘీభావంగా ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మన కళాకారులు, రచయితలు,
యువజన విద్యార్థి సమాఖ్యలు ప్రోగ్రెసివ్ ఫారం ఆధ్వర్యాన రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అందరూ చిత్తశుద్ధితో మనఃపూర్వకంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు జడ్పీ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వ భూములలో నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్న లింగాయపాలెంకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు తక్షణమే మంజూరు చేయాలని సమితి అధ్యక్షులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గవర్నమెంట్ కాలంలో ఇళ్ళు స్థలాలకి లెంటల్ లెవెల్కి వచ్చిన వాళ్ళు, పునాదులు దవ్వుకున్న వాళ్ళు, అలాగే రూఫ్ వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఇంతవరకు బిల్లులు కూడా ఇంతవరకు శాంక్షన్ కాలేదు. కొత్తగా ఇస్తామని ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. పక్కా గృహాలు 1,00,000 పెట్టి కడతానంటే ఇంతవరకు కట్టలేదు. దాదాపుగా వీటన్నిటికీ కూడా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసిన బడ్జెట్లో 800 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించారు. బడ్జెట్లో కేటాయించినప్పటికీ ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఇవాళ బాపట్ల ప్రాంతంలో, రేపల్లి ప్రాంతంలో యానాదులు, దళితులు అందరూ నిత్యావసర సరుకుల ధరలకు కళ్లెం వేయాలని కోరుతూ నిన్న మండల తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి జరిగింది. గుంటూరు కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో అర్బన్ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. నిత్యావసర సరుకుల ధరలను పెంచి పేదల పొట్టకొట్టడం ప్రభుత్వానికి తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నగర కన్వీనర్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తాఫా హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం గుంటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి, ముస్తాఫా మాట్లాడుతూ కందిపప్పు, మినప్పప్పు వంటి నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. వాళ్ళు అడుగుతా ఉన్నాం, నాయనా చంద్రబాబు నాయుడు, ఈ రోజున నిత్యావసర వస్తువు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. కందిపప్పు సైతం కూడా 70 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు ఈరోజు 210 రూపాయలు, 220 రూపాయలు ధర అమ్ముతూ ఉంటే చూస్తూ కళ్ళుండి కూడా చూస్తూ ఊరికే ఉండిపోయావో తప్ప వాటిని నియంత్రించడానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేయట్లేదు. మరికొన్ని వార్తలు చూసే ముందు మరొక షార్ట్ బ్రేక్.